కొబ్బరికాయ దేనికి సంకేతం? కొబ్బరికాయ, నారికేళం, టెంకాయ పిలుచుకునే పేరు ఏదైనా హిందూ సంస్కృతిలో దీనికో ప్రముఖ స్థానం ఉంది. శుభకార్యాలు ప్రారంభించాలన్నా, పూజ చేసినా కొబ్బరికాయను కొడుతుంటారు. సినిమా షూటింగులు కూడా కొబ్బరికాయ కొట్టడంతో మొదలై గుమ్మడికాయ కొట్టడంతో ముగుస్తాయి. పండుగ రోజు కొబ్బరికాయ, పూలు, పండ్లు వీటిలో ఏదో ఒకటి భగవంతుడికి సమర్పిస్తే మంచిది. అది ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ భక్తితో సమర్పించడమే ముఖ్యమని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అందుకే కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు జరగడం అనేది కేవలం అపోహ మాత్రమే. బాధపడాల్సిన పని లేదు. దిష్టి పోయిందని కూడా భావించవచ్చు. అప్పటికీ మీ మనసు కుదుట పడకపోతే కుళ్ళిన కొబ్బరికాయను పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడిగేసుకొని తిరిగి పూజ చేయాలి. దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి కొబ్బరికాయ కొడితే అది సమంగా పగిలితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని అర్థం. ఒకవేళ కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభ సూచకం. అదే కొత్తగా పెళ్ళైన దంపతులకైతే త్వరలోనే సంతానం సిద్ధిస్తుందని భావించవచ్చు. కాబట్టి ఈసారి కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే కంగారు పడకండి. ఈ విధంగా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.